Hello guys, welcome back to another video, and as you can see we are going in the car. Malli road trip ki vellipothunam anamata, and this time we are going towards Maharashtra, Shirdi వెళ్తున్నాం. అండ్ ఇప్పుడే యాక్చువల్గా మేము కర్ణాటక ఎంటర్ అయిపోయాం. హైదరాబాద్ నుంచి 124 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చేసాం. వీ టుక్ స్మాల్ క్విక్ డిన్నర్ బ్రేక్. ఇక్కడ F3 అని వోక్సన్ యూనివర్సిటీ పక్కనకి ఏదో ఉంటే తీసేసుకున్నాం అనమాట. అక్కడ తర్వాత ఫుడ్ దొరుకుతుందో లేదో తెలియక వీ స్టాప్ దేర్ అండ్ హ్యాడ్ అవర్ డిన్నర్. ఇట్ వాజ్ డీసెంట్, అంత గొప్పగా అని చెప్పాం కానీ వర్క్స్. అండ్ ప్రస్తుతానికైతే కర్ణాటక ఎంటర్ అయిపోయాం. రోడ్లు క్రేజీ ఉన్నాయి. ఇంకా మహారాష్ట్ర ఎంట్రీ లేదు కాబట్టి ద రోడ్స్ ఆర్ డీసెంట్ అండ్ వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ 90. కర్ణాటకలో పెట్రోల్ రేట్లు తక్కువ అని అందరు చెప్పారు. సో వి జస్ట్ అంటే ఒక 1500 అలా కొట్టించుకున్నాం సిటీలో ఎగ్జిట్ అవుతున్నప్పుడు. నెక్స్ట్ ఫుల్ ట్యాంక్ ఫస్ట్ ఫుల్ ట్యాంక్ ఇక్కడ చేయిస్తాం అనమాట. సో యస్, ఫస్ట్ టైం ఎంటరింగ్ మహారాష్ట్ర. ప్రిటీ ఎక్సైటెడ్. లెట్స్ గో. క్రాసింగ్ సెకండ్ టోల్ ఆఫ్ ద జర్నీ అనమాట. కర్ణాటక ఎంటర్ అయ్యాక ఫస్ట్ టోల్ ఇదే. ఎస్, సో ఫార్ సో గుడ్. ఐఎమ్ నాట్ షూర్ హౌ క్లియర్ ద కార్ విజిబిలిటీ ఈస్, బట్ యా వెడ్డింగ్ కార్లో ఉంది. మొత్తం డెకరేట్ చేశారు. చూడలేదు అందరూ. వైట్ కార్ కొంచెం వింటేజ్ కార్లో ఉంది. క్రేజీ ఉంది చూడడానికి అయితే. సో వీఆర్ క్రాసింగ్ ద థర్డ్ టోల్ ఆఫ్ ద డే. ఓ వెరీ సూపర్ ఫాస్ట్ అసలు. ఆకలేకుండా. సో ఫస్ట్ టోల్ హైదరాబాద్లో దాటాము. సెకండ్ అండ్ థర్డ్ కర్ణాటక. ఐఎమ్ నాట్ షూర్ హౌ మెనీ టోల్స్ వీ నీడ్ టు స్టిల్ క్రాసింగ్ కర్ణాటక, బట్ ఎస్ రోడ్స్ ఇప్పటివరకు బాగున్నాయి. ఇప్పుడే లిటిల్ బిట్ ఉద్దరు పోయా. హాయ్ గైస్, సో క్విక్ అప్డేట్. ఇప్పుడే కాఫీ తాగామన్నమాట. కాఫీ తాగినట్లేదు, కాఫీ బైట్ చాక్లెట్ తిన్నట్టున్నది. సగం డబ్బా షుగర్ ఖాళీ చేసినట్టున్నారు వాడు 2 కప్పులకి. ఇప్పుడు కాఫీ తాగి వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ జర్నీ టువర్డ్స్ షోలాపూర్. ఈరోజు ఈవినింగ్ వచ్చాము అండ్ వీ హ్యాడ్ టు టేక్ క్విక్ టీ టూర్ అండ్ నైట్ అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ వీ డిడ్ చెక్ ఇన్ టు అ హోటల్ సాయి స్పర్శ్ అని. ఇప్పుడే డిన్నర్ కూడా అయిపోయింది. ఇక్కడ హరికృష్ణ అని ఏదో ఉంటే వెళ్ళాము. ఫుడ్ వాజ్ అమేజింగ్ అండ్ ద రూమ్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. ఇట్స్ కాస్టింగ్ అస్ అబౌట్ 1800 పర్ రూమ్ ఫర్ 2 people. అండ్ ద రూమ్స్ ఆర్ ప్రిటీ క్లీన్ అండ్ యా ప్రిటీ అమేజింగ్ పార్కింగ్ స్పేస్. సో యాజ్ యూ కెన్ స్పీ మొత్తం కార్లో మొత్తం ఇష్టం పార్క్ చేసుకోవచ్చు చుట్టంతా. యా మొత్తంకి షిరిడి కూడా చెక్ చేసేస్తున్నాము. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం కానీ సడన్గా ఈసారికి అలా కుదిరింది. ప్రస్తుతానికైతే ద ప్లాన్ ఇస్ టు జస్ట్ టేక్ సమ్ రెస్ట్ అండ్ బీ రెడీ ఫర్ టుమారో. రేపు ఎర్లీ మార్నింగ్ ఆర్తి టికెట్స్ బుక్ చేసుకున్నాం. సో విల్ బీ గోయింగ్ దేర్ ఎర్లీ మార్నింగ్ 4:15కి ఎప్పుడో రిపోర్టింగ్ అని ఉంది. సో మేబీ వీ నీడ్ టు బీ దేర్ బై అట్లీస్ట్ 4:15. యా, సో ఫర్ సో గుడ్, అమేజింగ్ రోడ్ ట్రిప్. అసలు మహారాష్ట్ర రోడ్స్ అని భయపెట్టారు కానీ అంత భయపడిపోయే అంత లేదు. ఐ మీన్ దెర్ ఆర్ సమ్ ప్రిటీ బ్యాడ్ ప్యాచెస్ ఇన్ బిట్వీన్. అంటిల్ కర్ణాటక రోడ్స్ అయితే అసలు స్మూత్గా ఉంటాయి. అసలు టైర్ నాయిస్ తెలియదు. మహారాష్ట్ర ఎంటర్ అవుతున్నామన్న దగ్గర నుంచి టైర్ నాయిస్ చాలా వినిపిస్తుంది బికాస్ ఆఫ్ ద సిమెంట్ రోడ్స్ అండ్ నాట్ ద బటరీ స్మూత్ ఫినిష్ ఆఫ్ ద టార్మాక్ రోడ్స్ ఉండవు కాబట్టి. బట్ ఎనీవేస్ ఇట్ వాజ్ pretty decent drive I would say, and the car took it very well. And yeah, we are here. Good morning guys. So the time అయితే almost 4 అయిపోయింది అండ్ మేమైతే వెళ్ళిపోతున్నాం ఆర్టీ దగ్గరికి. 4:15 రిపోర్టింగ్ ఆడు. 4 కల్లా అట్లీస్ట్ ఉందాం అనుకున్నాం. లిటిల్ బిట్ లేట్ అయింది, బట్ ఇట్స్ ఓకే. మరీ దూరమేం కాదు. సో ఎస్, లెట్స్ గో. ఏ గాయ్స్, సో బ్యాక్ విత్ అన్ అప్డేట్. ఆరతి అయిపోయాక దర్శనం చేసుకుని మళ్ళీ రూమ్కి వచ్చేసాము. వీఆర్ ఆల్ ప్యాక్డ్, సెట్ టు లీవ్ టు హైదరాబాద్ అగైన్.
సో మేబీ ఇప్పుడు ఒక క్విక్ బ్రేక్ఫాస్ట్ అండ్ విల్ స్టార్ట్ టు హైదరాబాద్. సో ఎస్, ఆన్ ద వే ఇంకొక టెంపుల్ వస్తుంది తుల్జాపూర్ దగ్గర, అది చూసుకుని హెడ్ బ్యాక్ హోమ్. సో షిరిడి నుంచి స్టార్ట్ అయిపోయాం. వీఆర్ ఆన్ ద సమృద్ధి మహామార్గ్ నాగ్పూర్ ముంబై ఎక్స్ప్రెస్ వే. సో ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ అయితే తుల్జాపూర్ భవానీ టెంపుల్ పెట్టుకున్నాం, అమ్మవారి టెంపుల్. 5 hours 22 minutes ఉన్నది ఇక్కడ నుంచి. సో యా, స్టార్టెడ్ ఫ్రమ్ షిరిడి అండ్ అయితే ఈరోజు తుల్జాపూర్ భవానీ తర్వాత మళ్ళీ హెడ్ బ్యాక్ హోమ్. అక్కడ నుంచి టోటల్గా మొత్తం ఆల్మోస్ట్ 12 hours జర్నీ ఉంటుంది అనుకుంటున్నాం. 12+ అవ్వచ్చు, బికాజ్ మధ్యలో బ్రేక్ తీసుకుని అమ్మవారి దర్శనం చేసుకున్నంత చేసుకోవాలి. సో ఈ సమృద్ధి మహమ్మారి అన్నారు కానీ అంత గొప్పగా ఏం లేదు యాక్చువల్లీ, ఎందుకంటే సిమెంట్ రోడ్ కాబట్టి అంత స్మూత్గా అనిపించలేదు. మన ఓవరాల్ అయితే బెస్ట్. అసలు రోడ్ నాయిస్ బాగానే వినిపిస్తుంది యాక్చువల్గా. I'm not sure how the microphone is capturing though, but yeah, we can maintain pretty good speeds. 120 లిమిట్ అన్నారు, బట్ దానికన్నా కిందనే మెయింటైన్ చేస్తున్నాం. అండ్ లారీ ట్రాఫిక్ కూడా కొంచెం బాగానే ఉంది, యాజ్ యూ కెన్ సీ. కానీ పర్లే, సైడ్ ఇచ్చేస్తున్నారు. సేఫ్, సో ఫార్ సో గుడ్. ప్రస్తుతానికైతే స్టిల్ 4.5 hours more to తుల్జాపూర్. సో యా, లెట్స్ గో. సో ఎక్స్ప్రెస్ వే దిగాక తార్ రోడ్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇందాకల వరకు నాస్టీ రోడ్స్ ఉన్నాయి మొత్తం. అనుకున్నాం, వచ్చేసింది మళ్ళీ నాస్టీ రోడ్ మొత్తం విత్ ప్యాచ్ వర్క్. ఎక్కడ పెడితే అక్కడ మనకి ప్యాచ్ వర్క్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో బేసికలీ దిస్ ఇస్ శంభాజీ నగర్ రోడ్. ఇప్పుడైతే రోడ్స్ ఆర్ గుడ్ అని చెప్పచ్చు, కానీ గుడ్ అని చెప్పాలంటే భయం వేస్తున్నది మళ్ళీ ఇక్కడ బ్యాడ్ స్టార్ట్ అయిపోతుందో అని. బట్ సో ఫార్ సో గుడ్ రోడ్స్. కానీ మహారాష్ట్ర అంటే మొత్తం ప్యాచ్ వర్క్ రోడ్స్ అని అర్థమైపోయింది. బట్ నాట్ టు కంప్లైంట్ మచ్, బట్ వర్క్స్ అంత గొప్పగా వచ్చేసింది ప్యాచ్ వర్క్. ఓ మై గాడ్, ఇక మొత్తం రోడ్లు ఇలాగే ఉంటాయి కర్ణాటక వరకు. ఈ కొన్ని మధ్య మధ్యలో దీనికన్నా దారుణంగా కూడా తయారవుతుంటుంది. మనం దానికి ఏం చేయలేము. మనది కొంచెం హై గ్రౌండ్ క్లియరెన్స్ వెహికలే కాబట్టి మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సెడాన్స్లో వస్తే ఇంకా సస్పెన్షన్స్ మెడలో వేసుకుని ఇంటికి వెళ్ళొచ్చు వాడు హ్యాపీగా. ఓన్లీ ప్యాచ్ వర్క్స్. ఓకే, మొత్తం రోడ్డు ప్యాచ్ వర్క్ నడుస్తున్నది. తర్వాత కలుద్దాం మళ్ళీ. అసలే రోడ్లు బాగుండవు, కొంచెం మంచిగా రోడ్ బాగుంది అనుకునేసరికి డైవర్షన్ వచ్చేస్తుంది. ఇంకా ఇలాంటి రోడ్లు నడపాలంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. డైవర్షన్ వచ్చేసింది. ఇది మళ్ళీ ఎంతసేపు ఉందో. ఓకే, ఇలాగ నెమ్మదిగా వెళ్తూ ఉండడమే. బ్యాడ్ రోడ్స్ అబౌట్ గుడ్ రోడ్స్ కూడా ఉన్నది. ఈ రోడ్ ఆల్మోస్ట్ 10 kilometers నుంచి ఇలాగే ఉంది. ఇట్స్ గుడ్. తార్ రోడ్ వచ్చేసింది. సో అగైన్ ద స్మూత్నెస్ ఇస్ ఆల్మోస్ట్ బ్యాక్. నాట్ యాజ్ స్మూత్ యాజ్ ఆర్ తెలంగాణ రోడ్స్, బట్ యా.
సో ద గుడ్ రోడ్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. సరే సరదాగా టిఫిన్ తర్వాత ఛాయ్ తాగలేదు కదా అని చిన్న ఛాయ్ బ్రేక్ తీసుకుందామని ఆగా అనమాట. ఇక్కడ చిన్న ఏదో ఉంటే పక్కనే క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది, అందుకు క్రికెట్ ఆడేసుకుంటున్నారు. చాలా కార్లు లాగా ఉండేసరికి పెద్ద షాప్ ఏదో అనుకున్నాం, బట్ విత్ కమెంటరీ క్రికెట్ ఆడుకుంటున్నారు అని తెలిసిన తర్వాత సరే ఎనీవేస్ లెట్స్ హ్యావ్ చాయ్ అండ్ గెట్ బ్యాక్ టు అవర్ డ్రైవ్. హాయ్ గైస్, సో సక్సెస్ఫుల్గా హైదరాబాద్ అయితే వచ్చేసాం మేము. మహారాష్ట్ర రోడ్లు అసలు ఎంత వరస్టో తెలంగాణ ఎంటర్ అయ్యాక అర్థమైంది. కర్ణాటక ఈజ్ ఆల్సో ఫైన్, బట్ తెలంగాణ రోడ్లు అండర్ రేటెడ్. సిటీలో అంటే కొన్ని అటు ఇటు ఉంటాయి కానీ హైవేస్ అండి అసలు వాటి విలువ వేరే స్టేట్లోకి వెళ్ళి వస్తే అప్పుడు తెలుస్తుంది. సో ఎనీవే సక్సెస్ఫుల్గా హ్యాపీగా సేఫ్గా మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాం. వ్లాగ్ ఎలా వచ్చిందో అవుట్పుట్ ఏం తెలీదు. ఈసారి అంత కాన్సన్ట్రేట్ చేయలేదు యాక్చువల్గా వ్లాగ్ పైన, మోస్ట్లీ డ్రైవింగ్ పైన చేసామన్నమాట. ఆల్మోస్ట్ ట్రిప్లో 70% వరకు లాగేసాను మొత్తం నేనే. మిస్టర్ బ్రదర్ హెల్ప్ మీ అ బిట్. సో ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ట్రిప్ వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్. అండ్ అప్పుడే నెక్స్ట్ ట్రిప్ కూడా ఎప్పుడు వెళ్దామా అని ప్లానింగ్ స్టార్ట్ చేసామన్నమాట ఆల్రెడీ. There are a few places in our mind, but not sure which place we'll go to immediately. But we'll definitely go for sure. And ఈసారి అయితే ఎంజీలో వెళ్ళాం, నెక్స్ట్ టైం కుషాక్లో ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము. ఎంజీని మొత్తం వీఆర్ మొత్తం దాని రసం తీసేస్తున్నాము, మొత్తం వసూలు చేస్తున్నాం. బేసిక్గా 8,000 చేంజ్ అయితే తిరిగేసింది. అండ్ డ్రైవ్ యాజ్ యూజువల్ అమేజింగ్, అసలు కంఫర్టబుల్, అసలు అలా జారుతూ వెళ్ళింది. మంచి రోడ్లు ఉంటాయి. ఈవెన్ మహారాష్ట్ర రోడ్స్లో కూడా ఎగుడుదిగుల్లో కూడా ఇట్ గేవ్ అస్ గుడ్ సపోర్ట్. సో వెరీ హ్యాపీ విత్ ద కార్. ఎస్, డన్ విత్ ద ట్రిప్ దిస్ టైమ్ అండ్ క్యాచ్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.